బాగా అనిపించింది. ఇద్దరు ఈక్వల్ గా రోల్. అంజలి యాక్టింగ్ కూడా బాగుందండి. తను బాగా చేసింది మదర్ రోల్. ఐ థింక్ దీని వల్ల మేబీ తన ఫ్యూచర్ లో ఛాన్సెస్ ఉంటుంది. సో ఇద్దరు క్యారెక్టర్స్ చేశారు కదా మనకి రామ్ చరణ్ గారు. డ్యూయల్ క్యారెక్టర్స్ లో మీకు ఏ క్యారెక్టర్ బెస్ట్ అనిపించింది? ఫాదర్ క్యారెక్టర్ బాగుందండి. ఓకే. ఫాదర్ క్యారెక్టర్. సో హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీ? హైలైట్స్ సెకండ్ హాఫ్ హైలైట్ అండి. ఫస్ట్ హాఫ్ చూసి మనం డిసైడ్ అవ్వకూడదు. యాక్చువల్ ఇనిషియల్ నేను కూడా అదే అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ చూసి ఇంకా ఏంటి చరణ్ మూవీ పోయింది అనుకున్నాను. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చూసామో సెకండ్ హాఫ్ నుంచి బాగుందండి. అంటే భారతీయుడు తోటి ఫ్లాప్ అని చెప్పేసి లేదు, భారతీయుడు అది డిఫరెంట్ సినారియో అండి. ఇది వేరేది. బట్ ఇది బాగుంది. అన్ప్రెడిక్టబుల్ అనే చెప్పుకోవచ్చా లేదా ఒకే ఒక్క అన్ప్రెడిక్టబుల్ అండి. ఫస్ట్ హాఫ్ చూసి డిసైడ్ అవ్వద్దు. చెప్తున్నా వెయిట్ ఫర్ ద సెకండ్ హాఫ్. ఆ తర్వాత చూసాక మీకు తెలుస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు ఒకే ఒక్కడు అని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఒకే ఒక్కడు కాదు. అది ఎట్లా అంటే గర్ల్ ఫ్రెండ్ కోసం యాక్చువల్ గా ట్రై చేద్దాం అనుకున్నారు. ఐపీఎస్ అయ్యారు. తర్వాత ఐఏఎస్ అయ్యి తర్వాత ఫ్లాష్ బ్యాక్ చూసిన తర్వాత స్టోరీ చెప్పలేదు కాబట్టి సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మనం ఫ్లాష్ బ్యాక్ ఉంటుందో దాన్ని బట్టి అతను ఎలా చేంజ్ అవుతాడన్న చూడొచ్చు.